ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 14వ అధ్యాయము 33వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అని యేసయ్యా నీకే వందనాలు తండ్రి. నాయన ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టేసా నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి. నాయన ఇప్పుడు మీ గురించి మాట్లాడకపోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచె కావాలండును గాక ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి. ఒక అద్భుత కార్యాన్ని చూసిన తన శిష్యులకి యేసే వెంటనే ఒక పరీక్షని పెట్టారు కదండి. యేసే తన శిష్యులకి పరీక్ష పెట్టినప్పుడు తన శిష్యులు ఆ పరీక్షలో ఫెయిల్ అయిపోయారు కదండి. తర్వాత ఏం జరిగిందో మనం చూద్దామండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 34వ వచనము. వారు అద్దరికి వెళ్ళి గెన్నేసరెతు దేశమునకు వచ్చిరి. అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశమంతటికి వర్తమానము పంపి రోగులనందరినీ ఆయన యొద్దకు తెప్పించి వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. ముట్టిన వారందరూ స్వస్థత పొందిరి. యేసయ్య గెన్నేసరెతు అనే వేరే దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా యేసయ్యని గుర్తుపట్టారంట కదండి. గుర్తుపట్టి వారందరికీ కూడా యేసయ్య వచ్చారనేసి మెసేజ్ని పంపించారు కదండి. పంపించినప్పుడు వారందరూ ఏం చేశారండి, తమ దగ్గర ఉన్న రోగులందరినీ కూడా యేసయ్య దగ్గరికి తీసుకుని వచ్చారంట కదండి. తీసుకుని వచ్చి యేసయ్యని ఏమని అడుగుతున్నారండి, యేసయ్య ఈ రోగుల్ని కేవలము నీ వస్త్రపు చెంగుని మాత్రం ముట్టనివ్వండి అనేసి వాళ్ళు యేసయ్యని రిక్వెస్ట్ చేస్తున్నారు కదండి. ఎందుకంటే ఆ ప్రజలు ఆల్రెడీ చూసి ఉంటారు కదండి, రక్తస్రావం కలిగిన స్త్రీ ఏ విధంగా యేసయ్య వస్త్రపు చెంగుని ముట్టి స్వస్థత పడిందో ఆ ప్రజలు చూసి ఉంటుంటారు కదండి. అందుకని వారు ఆ విధంగా యేసయ్యని రిక్వెస్ట్ చేశారు కదండి. వారు ఆ విధంగా రిక్వెస్ట్ చేసినప్పుడు యేసయ్య ఒప్పుకున్నారు కదండి. ఒప్పుకున్నప్పుడు ఆ ప్రజలందరూ కూడా యేసయ్య వస్త్రపు చెంగుని ముట్టి స్వస్థత పొందారంట కదండి. స్వస్థత పొందిన ఆ ప్రజలు, వారి బంధువులు వారందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు కదండి. వారందరూ ఆ విధంగా సంతోషంగా ఉన్నారు, కానీ అక్కడికి వచ్చిన కొంతమంది ప్రజలు మాత్రము సంతోషంగా లేరంట కదండి. వారెవరో మనం చూద్దాము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 1వ వచనం. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసునొద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుగకొనకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి కదండి. ఆ రోగులు, వారి బంధువులు వారందరూ అంత సంతోషంగా ఉన్నప్పుడు అక్కడ సంతోషంగా లేని వారు ఎవరండి, యెరూషలేము నుండి యేసుని వెంబడిస్తూ గెన్నేసరెతు అనే ప్రాంతానికి వచ్చిన శాస్త్రులు ఇంకా పరిసయ్యులు కదండి. వారి పని ఎప్పుడు ఏంటండి, యేసుని ఇంకా ఆయన శిష్యులని తప్పు పట్టాలి అని మాత్రమే వారు ఎప్పుడు చూస్తూ ఉండేవారు కదండి. శాస్త్రులు పరిసయ్యులు తామే ఎంతో నీతిపరులమని వారు అనుకుంటారు కదండి. అందుకని వారు ఎప్పుడు కూడా యేసుని ఇంకా ఆయన శిష్యులని తప్పు పట్టాలని చూస్తూ ఉంటారు కదండి. ఈ రోజుల్లో కూడా కొంతమంది ప్రజలు ఆ విధంగానే చేస్తారు కదండి. తామెంతో నీతిపరులమని వారు అనుకుంటారు కదండి. అందుకని వేరే ప్రజలు ఎప్పుడు కూడా వారు పాయింట్అవుట్ చేయాలని చూస్తూ ఉంటారు కదండి. యేసయ్య శాస్త్రులని ఇంకా పరిసయ్యులని ఎంతో కోపపడ్డారు కదండి. కాబట్టి మనం ఆ జాబితాలో ఉండకూడదంటే మనం ఎప్పుడు కూడా ఏం చేయాలండి, మనము మనలోని లోపాలని సరిచేసుకుని యేసయ్య చేత మెప్పు పొందే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక ఆమేన్. ఇప్పటి వరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 14వ అధ్యాయము 34వ వచనం నుంచి 36వ వచనం వరకు. మత్తయి సువార్త 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు. వాక్యాన్ని అర్థం చేసుకున్న కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.